మీ కుటుంబ సభ్యులు మాత్రమే గెలిచారు. ఆ కిటికేంటో అందరికీ చెప్పుండొచ్చు కదన్నా అని ఎన్నికల ఫలితాల తర్వాత ఓ సమావేశంలో పెద్దిరెడ్డిని ఉద్దేశించి జగన్ రెడ్డి వ్యాఖ్యానించినట్లుగా మీడియాలో వచ్చింది. జగన్ రెడ్డి జోకులు వేరు, ఆయన మనస్తత్వం వేరు. వారు మాత్రం ఎలా గెలిచారు అన్న అనుమానం ఆయనను పట్టి పీడిస్తుంది. వారు టీడీపీతో కుమ్మక్కై వైసీపీని నాశనం చేశారని అనుమానిస్తున్నారు. ఇప్పుడు ఆయన అనుమానాలకు బలం చేకూర్చేలా ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. తంబళ్లపల్లి నియోజకవర్గంలో జయచంద్రారెడ్డి అనే వ్యక్తి పోటీ చేశాడు. ఆయన ఎన్నికలకు ముందు టీడీపీలో చేరాడు. కానీ గెలవాల్సిన సీటును పోగొట్టుకున్నారని ఆ తర్వాత చంద్రబాబు ఫైర్ అయ్యారు. నిజమే, ఆయన పెద్దిరెడ్డి సోదరుడి కోసం ఓడిపోయారు. ఈ విషయం ఇప్పుడు స్పష్టతకు వస్తుంది. అయితే ఇదంతా పెద్దిరెడ్డి ఆడిన గేమ్ అని, తంబళ్లపల్లి, పుంగనూరు, రాజంపేట ఎంపీ స్థానాల్లో గెలవడానికి మిగతా చిత్తూరు మొత్తం, అలాగే తాను ఇన్ఛార్జిగా పనిచేసిన అనంతపురం జిల్లా మొత్తాన్ని పెద్దిరెడ్డి టీడీపీకి సరెండర్ చేశారన్న అనుమానాలు జగన్ రెడ్డిలో పెరిగిపోతున్నాయి. ఉమ్మడి చిత్తూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా మొదట పెద్దిరెడ్డినే ప్రకటించారు. కానీ తర్వాత మార్చేశారు, భూమనకు ఇచ్చారు. అప్పటి నుంచి పెద్దిరెడ్డి పెద్దగా కనిపించడం లేదు. ఆయనపై చాలా కేసుల్లో విచారణలు సరిగ్గా కూడా జరగడం లేదు. అందరినీ అరెస్ట్ చేస్తున్నా పెద్దిరెడ్డిని మాత్రం పట్టించుకోలేదు. అయితే ఇదే అంశంపై టీడీపీలోనూ అనుమానాలున్నాయి. ఇక జగన్ రెడ్డికి రాకుండా ఉంటాయా? లిక్కర్ స్కామ్ లో మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసినా జగన్ రెడ్డి పట్టించుకోలేదు. రిలీజ్ అయినా కూడా పట్టించుకోలేదు. దానికి తోడు ఇప్పుడు ఆయనను కేంద్రం అమెరికా పంపుతుంది. ఇదంతా జగన్ లో మరిన్ని అనుమానాలు పెంచుతున్నాయి. పూర్తిగా కుటుంబాన్ని దూరం పెట్టడానికి కారణమవుతున్నాయి. వైఎస్ రాజశేఖర రెడ్డి హెలికాప్టర్ మిస్ అయినప్పుడు ఆ హెలికాప్టర్ లో వెళ్లాల్సిన ఆయన వ్యక్తిగత సహాయకుడు సూర్యుడు వెళ్లలేదు. దీంతో జగన్ ఆయనపై అనుమానం పెంచుకున్నాడు. ఎందుకు వెళ్లలేదు? ఆ కుట్రలో ఆయన కూడా భాగస్వామి అని నమ్మి ఆయన్ను రోడ్డుపై పడేశారు. హెలికాప్టర్ లో ప్లేస్ లేక వెళ్లలేదన్నది అందరికీ తెలిసిన విషయం. కానీ జగన్ అలా అనుకోరు. ఇప్పుడు పెద్దిరెడ్డి విషయంలోనూ అలాగే అనుకుంటున్నట్లుగా కనిపిస్తుంది. చిత్తూరు, అనంతపురం కాదు, మొత్తం రాష్ట్రంలోనే వైసీపీ కొట్టుకుపోయిందని ఆయన గుర్తించడం లేదు. కేవలం పెద్దిరెడ్డి ఎలా గెలిచాడనేది ఆయనకు డౌట్. ఆ అనుమానానికి పెద్దిరెడ్డి ఫ్యామిలీ బలి కావాల్సిందే.